అందరికీ నమస్కారం అండి. మా ఊరు రైతు కబుర్లకు స్వాగతం సుస్వాగతం. ఈసారి మా మామిడి తోపులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో ఈ కలుపు మొక్కలను అడిగేవాడు లేదనేసి ఇష్టానుసారంగా పెరుగుతూ ఉన్నాయి. వీటిని ఎంత దున్నినా ఎంత పెరికేసినా కానీ మళ్ళీ యథాప్రకారంగా మనం నీళ్లు కడతామో దానికి తోడు వర్షం పడతా ఉన్నది, ఇంకేడిపోతుంది అది. అదేవిధంగా మనం ఎంత చేసినా కానీ ఈ కలుపు మొక్కలు పెరుగుతానే ఉన్నాయి. ఇంకేమన్నా ఈ మందులు కొడదామో అట్లా అన్నామంటే ఇప్పుడు మామిడికాయల సీజన్లో ఈ మామిడికాయలు ఏమన్నా దెబ్బతింటారో అదొక పక్క భయం. ఏం చేద్దామో ఇంచేపు చెత్త పెరికేది మళ్ళీ వర్షానికి వచ్చేది. ఈ మామిడి తోపులో ఈ చెట్ల కింద ఎంత పొడుగు వచ్చిండదో కసువు పెరికినామంటే మళ్ళీ వస్తుండది. ఇంకా ఈ బలపాకైతే ఇష్టానుసారంగా పెరిగిండది. మా తోపులో ఆవులు మేపుతాము కానీ ఈ వాన పడతానే ఉండదు దీనికి తగినట్టుగా, ఏడిపోతుందా. ఒకసారి ఇక్కడ చూడండి ఎంత పొడుగు వచ్చిండదో. చెట్ల కింద ఈ మాత్రం కసువు ఉన్నిందనుకో ఈ సీటీగులు తయారవుతాయి. ఈ సీటీగులు కాయలను గుట్టేది స్టార్ట్ చేసినాయి అనుకో ఈ కాయలు ఒక కాయ పనికిరాదు. ఇంకేం చేద్దామా, మళ్ళీ వాటికి ఏదైనా మందులు కొట్టాలా. ఈ బలపాకి యాటించి వచ్చిందో కానీ ఈ మామిడి తోపు మొత్తం బలపాకే. ట్రాక్టర్తో దున్నామంటే మామిడికాయలు రాలిపోతాయని భయము, ఆవులు మేపుదామంటే ఈ బలపాకులు మేయవు, కాయలు తింటాయి. ఇంకా అవి ఇంకా నెంబర్ 1 కదా మా ఆవులా. ఏం చేద్దామా, ఈ చెత్త అంతా పెరకల్లా 3 దినాలకు ఒకసారి. ఇవి మామిడి తోపులు ఉండే వాళ్ళ బాధలు. సరే ఉంటాను.